చేపించడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను మా శాసనసభ్యులందరం కూడా కలిసి మంత్రి గారు కూడా కలిసి దీన్ని కూడా మేము ప్రపోజల్స్ పెట్టి డెఫినెట్గా దాన్ని కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఇప్పుడు దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో అన్ని నేషనల్ హైవే కనెక్టివిటీ జరిగింది, దాదాపుగా జరుగుతున్నాయి. ఒకటి పామరు నుంచి చల్లపల్లి వరకు రోడ్డు మాత్రం అది స్టేట్ హైవేలో ఉంది. దాన్ని కూడా ఇటువైపు నేషనల్ హైవే ఉంది, అటువైపు నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు పామర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నేషనల్ హైవే, అదే రకంగా చల్లపల్లి దగ్గర కూడా నేషనల్ హైవే. రెండు నేషనల్ హైవే కలిపేటప్పుడు పిఎం గతి శక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. సో దాన్ని కూడా ఏదర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డా లేదా ఉన్నటువంటి రోడ్డునే నేషనల్ హైవే లాగా మార్చటమా చూసి దాన్ని పామర్ ఎమ్మెల్యే గారు కూడా ఇందాక దాని గురించి కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకొని దాని ఒక కనెక్టివిటీని కానీ కంప్లీట్ చేసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి దాదాపుగా అన్ని కనెక్టివిటీ వస్తాయి. అదే రకంగా వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు 4 లైన్ నుంచి 6 లైన్స్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పెరంబలూరు కాన్స్టిట్యున్సీలో చాలా విదేశీ డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే పామరు కాన్స్టిట్యున్సీ లైటింగ్ సమస్యలు ఉన్నాయి విలేజెస్లో. ఎక్కడెక్కడైతే అప్రోచ్ రోడ్స్ పొలాల్లోకి పోవటానికి రైతులకు ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మొత్తం శాసనసభ్యులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.